హలో బా. చెప్పురా. పోలీస్ స్టేషన్లో ఉన్నా బా. స్టేషన్లో నువ్వేం చేస్తున్నావురా? నేనేం చేయలేదు బా. అబ్బో కమలాసన్. మా నాన్న నేను షాపింగ్ చేస్తుంటే దెంకొచ్చారు. షాపింగ్ చేస్తే స్టేషన్ తీసుకెళ్లేదేంద్రా? అప్పుడు షాప్ మూసేసింది బా. ఇప్పుడు ఏం చేయమంటావు? ఆ రోజు నువ్వు ఒక్కడేనా, నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా అని అడిగారు బా. నీ పేరు చెప్పా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. అబ్బో అబ్బా అమ్మా అబ్బా, నా మాన నేను ఇంట్లో కూర్చొని ఫోన్ చేసుకుంటుంటే బావా స్టేషన్లో ఉన్నా బా, నీ పేరు చెప్పా బా అనేదో పెద్ద ప్రెసిడెంట్ మేడలో వచ్చినట్టు చెప్పావు గారా. ప్రెసిడెంట్ మేడలు సచిన వాళ్ళకి ఇస్తారు కదా. అంటే ఇప్పుడు నన్ను చంపేద్దామని ప్లాన్ చేశారు. అంతేగా. నేను ఎందుకు చేస్తా బా? నన్ను కాదురా, ముందు నిన్ను సావను కాల. బో నన్ను ఇంటికి తీసుకెళ్ళరా. చూసావా బా, నువ్వు ఇన్ని కష్టాలున్నా నీ పక్కన ఉంది నేనే. ఓపిక ఉంటే మెట్ట తీసుకొని దన్నేవాడిని. అసలు కష్టాలు తెచ్చిందే నువ్వు కదరా. మంచిగా కోరుకుంటాడు ఈ బొమ్మర్ది. మంచిగా కోరుకుంటాడు ఈ బొమ్మర్ది. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. బొమ్మ అడగదు, మా నాన్న అడగడు, మా ఇంటి పిల్లం కూడా అడగదు. నువ్వే కూడా నేను అడిగదు నన్ను అడగటానికి. రే వదిలిరా నా కొడుకు, వదిలిరా, రే వదిలిరా. నువ్వు దిగురా, దిగురా, నువ్వు బండి దిగురా నా కొడక, నిన్ను కొట్టికొని ఇంటికి దిగురా. రే వదిలి దిగురా, నువ్వు దిగురా. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి వదిలిరా, వదిలిరా, వదిలిరా. మనం చెప్పకుండా అడిగి ఎట తెలిసిద్రా మన ఇల్లు ఆడుందో. అది కూడా కరెక్టే బా. దారిని పోయే దరిద్రులందరినీ పిలిచి మరీ దొబ్బుకు తింటావు. థూ, ఏం బతుకురా నీది. థూ, ఏం బతుకురా నీది. డే తమ్ముడు, నాకు తెలియదు తమ్ముడు. తెలియదురా, చదువుకున్నా. మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. మా బావ చెప్పాడు, ఫీల్ అయ్యావా? లేదన్నా. తమ్ముడు నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. మాకు పెద్ద పెద్ద రికమెండేషన్లు వచ్చినాయి, కానీ ఖాళీ లేదని చెప్పాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటన్నా? రేపటి నుంచి మా టీంలో నువ్వు ఒక నెంబర్వి. ఏం చేస్తారన్నా? ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ లాగా మారుస్తాం. ఆక్సిజన్ని కార్బన్ డైఆక్సైడ్ లాగా మారుస్తాం. ఇదంతా ఎందుకు? ఖాళీకి కూర్చుంటున్నావు అని చెప్పొచ్చుగా. మన గొప్పలా చెప్పుకోకూడదు బా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అయినా అది ఒకటేనా ఏంటి, మన దగ్గర ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చెప్పు. ఏదో ఏదో ఒకటి చెప్పు. తమ్ముడు, రోజుకి ఎన్ని సిగరెట్లు తాగుతావు? 3 అన్న. 3? నాతో పాటు రా, ఒక పెట్టి అలవాటు చేస్తా. స్టైల్ వేరు, మన అంబిషన్ వేరు, మన థింకింగ్ వేరు. ముందేం తాగుతావు? 1/4 అన్న. క్వార్టరా? నాతో పాటు రా, ఫుల్ బాటిల్ దించకుండా ఎట్ట తాగాలో నేను నేర్పిస్తా. మార్పు చెందిన వాడే మంచి అనే మంచి మాటలతో, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో నేను ఎప్పుడూ మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇప్పుడు మొత్తం ఎంత అయింది టోటల్ బిల్లు? 1000 రూపాయలు అన్న. 1000 రూపాయలా? నాతో పాటు రా, హోల్సేల్ మొత్తం 300 మనకైతే. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అప్పుడు కానీ ఎవరు మింగేది. అయితే తర్వాత దినం మొత్తం పెట్టిస్తా, మొత్తం మందే, హోల్సేల్.